రూ. 200 మూవీ టికెట్‌తో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి రూ. 65,000ని సంపాదించాడు. ఏంటి షాక్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ వినండి. బెంగుళూరులో అభిషేక్ అనే పేరు గల ఒక అబ్బాయి 'సామ్ బహదూర్' సినిమా చూడడానికి ఐనాక్స్‌కి వెళ్ళాడు. మూవీ 4కి స్టార్ట్ అవ్వాలి. సో ఎలా చూసుకున్నా మూవీ 6:45 లేదా 7కి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తన వర్క్‌కి రీచ్ అవుదామని ప్లాన్ చేసుకున్నాడు. అయితే 4కి స్టార్ట్ అవ్వాల్సిన మూవీ 4:25కి స్టార్ట్ అయింది. సో కంప్లీట్ అయ్యేసరికి తనకి లేట్ అయిపోయింది. ఈ 25 మినిట్స్ లేట్‌కి కారణం యాడ్స్ మరియు వేరే మూవీ యొక్క ట్రైలర్స్ ని ప్లే చేయడం. దీంతో కోపం తెచ్చుకున్న అభిషేక్ ఐనాక్స్ మరియు బుక్ మై షోలపై కేసు వేశాడు. కోర్టు తీర్పు కూడా అభిషేక్ కి ఫేవర్ గా వచ్చింది. అభిషేక్ టైం వేస్ట్ చేసినందుకు గాను రూ. 50,000, తన మెంటల్ స్ట్రెస్ కి రూ. 5,000 అండ్ లీగల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడం కోసం రూ. 10,000 ఇలా మొత్తం రూ. 65,000 ఫైన్ ఐనాక్స్ పే చేయాల్సి వచ్చింది. ఈ అమౌంట్ అభిషేక్ కి కాంపన్సేషన్ గా లభించింది. అంతేకాకుండా ఐనాక్స్ మీద ₹1,00,000 వరకు పెనాల్టీతో పాటు ఈసారి మూవీ స్టార్ట్ అయ్యే 10 నిమిషాల ముందు గానీ లేదా ఇంటర్వెల్ టైంలో మాత్రమే యాడ్స్ లేదా వేరే మూవీ యొక్క ట్రైలర్స్ వేయాలని స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా కోర్టు ఇచ్చింది. ఒకసారి ఒక ఫ్రెంచ్ కపుల్ కి వాళ్ళ గార్డెన్ లో 28 గోల్డ్ బార్స్ దొరికాయి. ఇంత పెద్ద ట్రెజర్ దొరికినప్పటికీ వీళ్ళు ఆల్మోస్ట్ 1 మిలియన్ డెప్ట్ లోకి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందంటే 2009 సంవత్సరంలో ఒక కపుల్ వాళ్ళ గార్డెన్ లో ఫ్లవర్స్ ని ప్లాంట్ చేసేందుకు గార్డెన్ ని డిగ్ చేయగా అనుకోకుండా వాళ్ళకి గోల్డ్ బార్స్ దొరికాయి. ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందేమో అని వాళ్ళు అనుకున్నారు. అండ్ వీటి తాలూకా వర్త్ కూడా అప్పటికి ఆల్మోస్ట్ $1.2 మిలియన్. వాళ్ళ ప్రాపర్టీలో దొరికిన గోల్డ్ కాబట్టి ఇంకా అది వాళ్ళకే సొంతం అనే ఉద్దేశంతో దొరికిన 28 గోల్డ్ బార్స్ లో 5 ఉంచుకొని మిగతా 23 గోల్డ్ బార్స్ ని $1 మిలియన్ కి అమ్మేశారు. ఇంత మొత్తంలో మనీ అనేది ఒకేసారి రావడంతో ఇది ఫ్రెంచ్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ దృష్టిలో పడింది. దీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ తాలూకా ముందు ఓనర్ చాలా వెల్తీ పర్సన్ కాబట్టి అతనే ఇవి దాచాడని తెలిసింది. వాళ్ళ వారసులు దీనికోసం కోర్టుకు కూడా వెళ్లారు. అండ్ కోర్టు యొక్క తీర్పు కూడా వీళ్ళకి ఫేవర్ గా వచ్చింది. దీంతో మిగిలిన 5 గోల్డ్ బార్స్ తో పాటు అమ్మాయిగా వచ్చిన $1 మిలియన్ కూడా రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఎగ్జిస్టింగ్ ఓనర్స్ కి వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీరు మిర్రర్ ముందు నించొని మీ ఇమేజ్ ని బ్లాక్ చేస్తున్నప్పటికీ మీ రిఫ్లెక్షన్ మిర్రర్ లో కనిపిస్తుంది. అండ్ ఈ ఇల్యూజన్ కి సంబంధించిన వీడియోస్ అనేవి ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతున్నాయి. దీని వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మీకు ఈ వీడియోలో దీనికి సమాధానం లభిస్తుంది. దీన్ని వీలైనంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక మిర్రర్ ముందు కూర్చున్నారనుకోండి, మిమ్మల్ని మీరు చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ మీ రిఫ్లెక్షన్ ని బ్లాక్ చేశారనుకోండి, మీ రిఫ్లెక్షన్ n నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంది అండ్ అన్ని డైరెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీ డైరెక్ట్ లైన్ ఆఫ్ వ్యూ అనేది బ్లాక్ అయినప్పటికీ మీ రిఫ్లెక్షన్ అనేది వేరే డైరెక్షన్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి మెక్డానల్డ్స్ ని 12 సంవత్సరాలు స్కామ్ చేశాడు. 1987 సంవత్సరంలో మెక్డానల్డ్స్ మోనోపోలీ అనే గేమింగ్ ప్లాట్ఫామ్ తో చేతులు కలిపింది మరియు వీళ్ళిద్దరూ కలిపి ఒక స్కీమ్ ని తయారు చేశారు. అదేంటంటే కస్టమర్స్ కి ఫ్రైస్ మరియు బర్గర్స్ తో పాటు ఇలా ఒక గేమింగ్ పజిల్ పీసెస్ ని ఇచ్చేవారు. ఒకవేళ ఎవరికైనా మ్యాచింగ్ పీసెస్ దొరికినట్లయితే వాళ్ళకి $1 మిలియన్ వరకు క్యాష్ ప్రైజ్ వచ్చేది. ఐడియా బాగానే ఉన్నప్పటికీ జెరోమ్ అనే పేరు గల వ్యక్తి ఈ మొత్తం ప్లాన్ ని చెడగొట్టేశాడు. జెరోమ్ ఈ విన్నింగ్ పజిల్ పీసెస్ యొక్క సెక్యూరిటీని చూసుకుంటూ ఉండేవాడు అండ్ మెక్డానల్డ్స్ లో ఈ పీసెస్ ని ప్యాకేజింగ్ కూడా ఇతనే తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఇందులో ఫ్రాడ్ చేసి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పీసెస్ ని దొంగలించడానికి తన యూనిఫామ్ లో సీక్రెట్ పాకెట్ ని తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా ఒక నెట్వర్క్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఈ నెట్వర్క్ లో ఎవరైనా ప్రైజ్ మనీ గెలుచుకుంటే అందులో కొంత వాటా జెరోమ్ కి లభిస్తుండేది. కానీ 1999 సంవత్సరంలో కేవలం ఒకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులందరూ ప్రైజ్ మనీ గెలుచుకోవడంతో FBI దీన్ని సీరియస్ గా తీసుకుంది. దీంతో జెరోమ్ తాలూకా ఫ్రాడ్ బయటకు వచ్చింది. కానీ అప్పటికే జెరోమ్ దాదాపు $24 మిలియన్ స్కామ్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు స్కామ్ చేశాడు. ఆస్టన్ హాల్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఇతని వీడియోసే ట్రెండ్ అవుతున్నాయి. తన డైలీ రొటీన్ వీడియోస్ తో ఇంటర్నెట్ మొత్తాన్ని షాక్ చేస్తున్నాడు. ఇతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ఇదే ప్యాటర్న్ లో వీడియోస్ ని కాపీ చేయడం, సెటైరికల్ గా వీడియోస్ చేయడం చేస్తున్నారు. అయితే చాలా మందికి ఇతని లైఫ్ స్టైల్ చూసి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఇతని నెట్వర్క్ ఎంతో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆస్టన్ హాల్ ఒక ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్. 2019 సంవత్సరం వరకు వేరే జాబ్స్ చేస్తూ ఉండేవాడు. కానీ 2019 సంవత్సరం నుంచి ఫిట్నెస్ మీద తనకుండే ప్యాషన్ తో కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. 2019లో తన నెట్వర్క్ సుమారుగా $10,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో $8,57,000. 2020 సంవత్సరంలో ఫుల్ టైం ఫిట్నెస్ కోచ్ గా మారాడు. తన ఇన్నోవేటివ్ అప్రోచ్ తో క్లయింట్స్ ని సంపాదించుకున్నాడు. 2022 సంవత్సరం నాటికి తన నెట్వర్క్ $50,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో $48,88,000 పైనే. 2021 సంవత్సరం నుంచి తన ప్రెజెన్స్ ని ఆన్లైన్ లో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆన్లైన్ డీల్స్, స్పాన్సర్షిప్స్ రావడంతో తన బిజినెస్ బాగా స్కేల్ అప్ అయింది. 2021 నాటికి తన నెట్వర్క్ $2,50,000 చేరుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో $2,14,00,000 పైనే. 2023 నాటికి ఒక మేజర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గా తనకంటూ పేరు సంపాదించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ మరియు యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు.
దీంతో తన నెట్వర్త్ 2023 నాటికి $2 మిలియన్ కి చేరుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 కోట్లకు పైనే. 2024 నాటికి ఆస్టన్ హాల్ తనే ఒక బ్రాండ్ గా మారాడు. ఆన్లైన్ లో తన ఫిట్నెస్ ప్రోగ్రామ్ యొక్క సేల్స్ స్పైక్ అవడంతో తన నెట్వర్త్ ఆల్మోస్ట్ $4 మిలియన్ కి చేరుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 35 కోట్లకు పైనే. 2025లో తన డైలీ రొటీన్ వీడియోస్ బాగా వైరల్ అవడంతో ప్రజెంట్ తన నెట్వర్త్ $5.5 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 47,17,00,000 పైనే ఉంటుంది. అండ్ ప్రజెంట్ తన ఏజ్ 30 ఇయర్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ లగ్జరీ బ్రాండ్ ఒక చెత్త కుప్పలో వాడే ట్రాష్ బ్యాగ్ ని తీసుకొచ్చి $1,850 అమ్మింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,61,000 పైనే. అండ్ ఈ ట్రాష్ బ్యాగ్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా సేల్ అయిపోయిందట. ఈ బ్రాండ్ పేరు బెలెన్సియాగా. ఈ బ్రాండ్ కుండే స్పెషాలిటీ ఏంటంటే రెడిక్యులస్ ప్రొడక్ట్స్ అన్నిటిని ఇన్సేన్ ప్రైజెస్ కి, అంటే చాలా హై అమౌంట్ ఆఫ్ ప్రైజెస్ కి అమ్మడం చేస్తుంటుంది. 2022 సంవత్సరంలో వీళ్ళు ఒక లెదర్ ట్రాష్ బ్యాగ్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $1,850. ఇది మార్కెట్ లోకి లాంచ్ చేసినప్పుడు మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా ఇది ఒక ఫూలిష్ స్ట్రాటజీ అన్నట్లు చెప్పుకొచ్చారు. కానీ లాంచ్ చేసిన కొన్ని వారాల్లోనే మొత్తం ప్రొడక్ట్స్ అన్నిటిని సేల్ చేసింది. అండ్ ఇలాంటి ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం వీళ్ళు ఫస్ట్ టైం చేసింది కాదు. ఇంతకు ముందు కేవలం ఒక గోని సంచిలా కనిపించే బ్యాగ్ ని $2,195 అమ్మారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో $191,000 పైనే. ఒక టర్కీ టవల్ లా కనిపించే స్కర్ట్ ని $80,000 అమ్మారు. స్కాచ్ టేప్ లా కనిపించే బ్రేస్లెట్ ని సుమారుగా $3,50,000 అమ్మారు. దీని వెనుకున్న జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసినప్పుడు ఇంటర్నెట్ లో మీమ్స్, ట్వీట్స్ మరియు న్యూస్ ఆర్టికల్స్ కూడా వీటి గురించి ఇన్ఫర్మేషన్ ని వైరల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటే వీళ్ళకి పబ్లిసిటీ ఫ్రీగా దొరుకుతుంది అనమాట. సో ఇదే స్ట్రాటజీని వాడుకుని బెలెన్సియాగా వాళ్ళ ప్రొడక్ట్ సేల్స్ ని 100% కి పైగా గ్రో చేసుకుంది. మిగతా లగ్జరీ బ్రాండ్స్ అన్ని కేవలం 49% గ్రో అయితే బెలెన్సియాగా మాత్రం వాటికి డబుల్ గ్రో అయింది. కానీ 2022 సంవత్సరంలో వీళ్ళు చేసిన తప్పు వీళ్ళ బ్రాండ్ వాల్యుయేషన్ ని చాలా తగ్గించింది. అదేంటంటే చిల్డ్రన్స్ ని బ్యాడ్ పబ్లిసిటీ క్యాంపెయిన్స్ లో యూజ్ చేయడం ద్వారా చాలా పెద్ద తప్పు చేసింది. ప్రపంచంలోని మోస్ట్ కాస్ట్లీస్ట్ కాఫీ ఐవరీ కాఫీ. దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? ఎలిఫెంట్ యొక్క పూప్ నుంచి తీసిన కాఫీ బీన్స్ తో. ఈ ఐవరీ కాఫీని తయారు చేయడానికి ఎలిఫెంట్ కి కాఫీ బీన్స్ మరియు రైస్ తో కలిపిన ఫుడ్ ని ఆహారంగా ఇస్తారు. ఎలిఫెంట్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండే ఎంజైమ్స్ అనేవి ఈ కాఫీ బీన్స్ లో ఉన్న ప్రోటీన్ ని బ్రేక్ చేస్తాయి. దీనివల్ల ఆ కాఫీ బీన్స్ లో ఉన్న బిటర్నెస్ తగ్గుతుంది. అండ్ కొంతసేపటికి ఈ ఎలిఫెంట్ యొక్క పూప్ ని కలెక్ట్ చేసి ఆ పూప్ నుంచి కాఫీ బీన్స్ అనేవి సెపరేట్ చేస్తారు. అండ్ ఎలిఫెంట్ యొక్క పూప్ నుంచి కలెక్ట్ చేసిన ఈ కాఫీ బీన్స్ తోటే బ్లాక్ ఐవరీ కాఫీని తయారు చేస్తారు. అండ్ ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీస్ లో ఒకటి. అండ్ ఇది రిచ్ ఇన్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఒక కప్ ఆఫ్ బ్లాక్ ఐవరీ కాఫీ యొక్క కాస్ట్ వచ్చేసి $150 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 13,000 పైనే. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ మీరు షాక్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న కంప్యూటర్ వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్. దీని పేరు ఎల్ క్యాపిటాన్. దీని కాస్ట్ 5,000 crores వరకు ఉంటుంది. మరియు ఈ కంప్యూటర్ ని ప్లేస్ చేయడానికి సుమారుగా మనకి 1/2 కిలోమీటర్ వరకు ప్లేస్ కావాలి. అంటే ఆల్మోస్ట్ 500 meters స్పేస్ కావాలి. అండ్ ఇది కేవలం 1 సెకండ్ లో 2 క్వింటిలియన్ క్యాల్కులేషన్స్ చేయగలదు. అండ్ ఇంత అడ్వాన్స్డ్ గా ఉండే సూపర్ కంప్యూటర్ కూడా త్వరలోనే రీప్లేస్ అవబోతుంది. ఎందుకంటే త్వరలోనే గూగుల్ ఒక చిప్ ని తయారు చేయబోతుంది. ఇది ఇప్పుడుండే సూపర్ కంప్యూటర్స్ తో పోల్చుకుంటే 1 నానిలియన్ పవర్ఫుల్ గా ఉంటుంది. అంటే ఒకటి తర్వాత 30 సున్నాలుంటే ఎంత పెద్ద నెంబర్ అవుతుందో అన్ని టైమ్స్ పవర్ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సూపర్ కంప్యూటర్స్ కంటే ఇది అంత పవర్ఫుల్ అనమాట. ఈ కంప్యూటర్ చేసే క్యాల్కులేషన్స్ చేయడానికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సూపర్ కంప్యూటర్స్ కి సుమారుగా 500 ట్రిలియన్ టైమ్స్ ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉందట. అండ్ ఈ చిప్ పేరు గూగుల్ విలో. ఇది క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఒక కొత్త రెవల్యూషన్ ని తీసుకురాబోతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ల్యాండ్స్కేప్ ని చేంజ్ చేసేయగలదు. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో క్రిటికల్ ప్రాబ్లమ్స్ ని కేవలం కొన్ని సెకండ్స్ ఆర్ మినిట్స్ లోనే ఇది సాల్వ్ చేసేయగలదంట. 1990 సంవత్సరంలో బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 5390 ఒక భయంకరమైన సంఘటనను ఎదుర్కొంది. దానిలో ఒక కాక్పిట్ విండ్ స్క్రీన్ ప్యానెల్ 17,000 అడుగుల ఎత్తులో పడిపోవడంతో కెప్టెన్ విమానం నుంచి సగం దూరం వెళ్ళిపోయాడు. అయితే అదే టైంలో కాక్పిట్ లోకి ప్రవేశిస్తున్న ఫ్లైట్ అటెండెంట్ నైజిల్ ఆగ్డన్ ఈ పైలట్ ని తన చేతి గ్రిప్ తో 20 minutes పాటు పట్టుకుని హోల్డ్ చేశాడట. ఇంకో కో పైలట్ ఇదే టైంలో ఫ్లైట్ ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ లో కూడా ఆగ్డన్ తన గ్రిప్ తో పైలట్ కి జరిగే డ్యామేజ్ ని మరియు ఆ ఫ్లైట్ కి జరిగే డ్యామేజ్ ని నివారించాడు. అయితే కొంతసేపటికి సౌతాంప్టన్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే కొంతసేపటికి ఆశ్చర్యకరంగా ఆ పైలట్ ఫ్రాస్ట్ బైట్ నుంచి మరియు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పటికీ సురక్షితంగానే బయటపడ్డాడు. అదే టైంలో ఈ ఇన్సిడెంట్ మొత్తం నుంచి బయటపడేలా చేసిన ఆగ్డన్ కూడా ఒక డిస్లొకేటెడ్ షోల్డర్ మరియు కొన్ని ఫేషియల్ ఇంజరీస్ తో బయటపడడం జరిగింది. ఫైనలీ జానీ డెప్ మరొకసారి కెప్టెన్ జాక్ స్పారోగా నెక్స్ట్ పైరట్ మూవీలో కనిపించబోతున్నాడు. మనందరికీ తెలిసిందే ఆంబర్ హర్డ్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ని ఫైల్ చేసింది. జానీ డెప్ మీద ఎప్పుడైతే ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయో డిస్నీ దీన్ని నమ్మి పైరట్
పైరేట్స్ ఫ్రాంచైజ్ నుంచి పూర్తిగా తొలగించిందని చెప్పాలి. ఎప్పుడైతే జానీ డెప్ డిఫమేషన్ కేసు ఫైల్ చేసి అండ్ ఆ కేసులో విన్ అయ్యాడో వెంటనే డిజ్నీ $301 మిలియన్ డీల్ తో జానీ డెప్ దగ్గరికి వెళ్ళింది. అండ్ ఎంతలా బతిమలాడిందంటే ఓన్లీ మా కోసం కాదు, నీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం కేవలం ఒక్క మూవీ చేయమని ఎంతగానో రిక్వెస్ట్ చేసిందట. అండ్ ఈ $301 మిలియన్ డీల్ లో ఒక వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నారట. $301 మిలియన్ అంటే సుమారుగా మన ఇండియన్ రూపీస్ లో 2300 కోట్లకు పైనే. దీంతో జానీ డెప్ మరొకసారి హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. మనల్ని ఎవడెంత కిందకి లాగదాం అని ట్రై చేసినా మనం చేసే పని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అవకాశాలు మనల్ని నెతుక్కొని వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పాయింట్ ని ప్రూవ్ చేశాడు జానీ డెప్. ఇప్పుడు చెప్పబోయే లిక్కర్ బ్రాండ్ ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంది. అదేంటో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఇక్కడ కనిపిస్తున్న బ్రాండ్ పేరు బ్రోకోడ్. ఇది ఇండియాస్ హాటెస్ట్ బియర్ బ్రాండ్. కానీ వాస్తవానికి ఇది బియర్ ని సెల్ చేయదు. ఇది యాక్చువల్ గా వైన్ ని సెల్ చేస్తుంది. కానీ చూడడానికి మాత్రం బియర్ లా ఉంటుంది. దీని వెనకాతల ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. అందరూ బ్రోకోడ్ ని బియర్ అనుకుని ఆర్డర్ చేస్తారు, కానీ ఇది వైన్ ప్యాకేజ్డ్ యాజ్ బియర్. అండ్ ఇందులో 15% ఆల్కహాల్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ బియర్ కన్నా 3 times ఎక్కువ. అండ్ వీళ్ళ బాటిల్ ప్లేస్మెంట్ ని కూడా వైన్ బాటిల్స్ తో కాకుండా బియర్ బాటిల్ పక్కనే పెడుతూ ఉంటారు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, తీసుకున్న కస్టమర్ బియర్ బదులు వైన్ ఉంటే డిసప్పాయింట్ అవుతాడు కదా అని. కానీ వీళ్ళు ఈ లేబుల్ మీద క్రాఫ్ట్ సెక్ట్ అని రాస్తారు, అంటే జర్మన్ లో క్రాఫ్ట్ వైన్ అని. సో టెక్నికల్ గా ఆలోచించినట్లయితే వీళ్ళు చీటింగ్ చేయట్లేదు, బట్ కస్టమర్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ దీని వెనకాతల ఉన్న రీజన్ ఏంటంటే ఇండియాలో బియర్ మీద ట్యాక్స్ 2 times ఎక్కువ ఉంటుంది. అంటే వైన్ తో పోల్చుకుంటే బియర్ మీద ట్యాక్స్ డబుల్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే వైన్ నే బీర్ బాటిల్స్ లో అమ్మడం మొదలు పెట్టారు. అండ్ దీని కారణంగా ట్యాక్స్ సగం పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇలాంటి ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల వీళ్ళు ఇండియాస్ ఫేవరెట్ పార్టీ డ్రింక్ ని క్రియేట్ చేసుకోగలిగారు, కోట్ల రూపాయలు ట్యాక్స్ ని సేవ్ చేసుకోగలిగారు, అండ్ కంప్లీట్ గా లీగల్ గా ఉన్నారు. రీసెంట్ గా ఇటలీలో ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ఏ బ్రాండ్స్ మీద జరిగిందో తెలుసా? చాలా మంది యొక్క ఫేవరెట్ బ్రాండ్స్ అయిన డియోర్ మరియు అర్మానీ మీద. అయితే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుసుకున్నారంటే ఈ లగ్జరీ బ్రాండ్స్ అన్ని కూడా చిన్న చిన్న సప్లైర్స్ దగ్గర ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బ్రాండ్ ని వాటి మీద వేసుకుని ఎక్కువ ప్రైజెస్ కి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండ్ బ్యాగ్ $57 కి పర్చేస్ చేసి దాన్ని $2,800 కి అమ్ముతున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే $4,900 కొన్న ఒక హ్యాండ్ బ్యాగ్ ని వీళ్ళు సుమారుగా 2,44,000 అమ్ముతున్నారు. అంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి కన్నా ఆల్మోస్ట్ ఇది 50 times ఎక్కువ. సో ఇటలీలో ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం తెలుసుకున్నాక వాళ్ళు నిజంగానే షాక్ అయ్యారు. జనాలు క్వాలిటీ కన్నా బ్రాండ్ వాల్యుయేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని దీని ద్వారా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఈ బ్రాండ్ పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళకి వీడియోని అర్జెంట్ గా షేర్ చేయండి. ఈ మధ్య కాలంలో ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. అదేంటంటే సాకర్ బాల్స్ ఉంటాయి కదా, అదే మనం ఆడే ఫుట్బాల్ లో ఒక చిప్ ని అమరుస్తున్నారు. ఈ టెక్నాలజీని మేజర్ టోర్నమెంట్స్ అన్నిట్లో ఉపయోగిస్తున్నారు. దీని వెనుకున్న కారణం ఏంటంటే 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ లో రొనాల్డో ఫుట్బాల్ ని టచ్ చేయడానికి అటెంప్ట్ చేశాడు. సో అందరూ రొనాల్డో గోల్ కొట్టాడని అనుకున్నారు. అండ్ ఇనీషియల్ గా ఈ గోల్ క్రెడిట్ కూడా రొనాల్డోకే దక్కింది. కానీ తర్వాత ఈ చిప్ లో నుంచి డేటా తీసినప్పుడు రొనాల్డో అసలు ఈ బాల్ ని టచ్ కూడా చేయలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తర్వాత ఆ గోల్ తాలూకా క్రెడిట్ బ్రూనో ఫెర్నాండెస్ కి దక్కింది. సో ఈ స్పోర్ట్ కి సంబంధించి మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ పొందేందుకు మరియు స్టాటిస్టిక్స్ ని డెవలప్ చేసుకునేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మన ఇండియాలో హర్యానా అనే స్టేట్ లో మూర్తల్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ ఒక ఫేమస్ డాబా ఉంది. ఆ డాబా పేరు అమ్రిక్ సుఖ్దేవ్. ఈ రెస్టారెంట్ ని పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఒకరైన అంకుర్ వారికో విజిట్ చేశాడట. అతని రెస్టారెంట్ ని విజిట్ చేసినప్పుడు ఒక సింపుల్ బేసిక్ మెంటల్ మ్యాథ్ ని చేశాడు. అదేంటో చూద్దాం రండి. ప్రతిరోజు ఈ రెస్టారెంట్ ని సుమారుగా 9,000 మంది విజిట్ చేస్తున్నారట. అండ్ యావరేజ్ స్పెండింగ్ తను వేసుకున్న లెక్క ప్రకారం 300 ఉంది. సో పర్ డే టోటల్ రెవెన్యూ వచ్చేసి 27 lakhs వరకు ఉంటుంది. అంటే ప్రతి నెల సుమారుగా 8 కోట్ల రూపాయల రెవెన్యూ. అంటే ఒక సంవత్సరానికి సుమారుగా 100 కోట్ల రెవెన్యూ. అండ్ ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చేసరికి రెవెన్యూలో 25% ఫుడ్ కాస్ట్ తీసేద్దాం. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనుకుందాం. ఒక్కొక్క ఎంప్లాయీకి 500 ఎంప్లాయీస్ ఉన్నారట. అండ్ రెంటల్ కాస్ట్ వచ్చేసరికి 0, ఎందుకంటే ఆ ల్యాండ్ అనేది వాళ్ళ సొంత ల్యాండ్ అట. సో టోటల్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 40 to 45% ఖర్చులు తీసినా మిగతా 55 to 60% రెవెన్యూ అనేది వీళ్ళకి ప్రాఫిట్ గానే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100 కోట్ల సంపాదనలో సంవత్సరానికి వీళ్ళకి ఎలా చూసుకున్నా 55 నుంచి 60 కోట్ల వరకు మిగులుతున్నాయి. అండ్ ఇలాంటి ఒక బ్రాండ్ ని బిల్డ్ చేయడం అంత ఈజీ అనే విషయం కాదు. ఎన్నో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. కోబ్రా పోస్ట్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్ లో తెలిసిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న 36 సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సోను సూద్ కూడా డబ్బులు తీసుకుని పొలిటికల్ క్యాంపెయిన్స్ చేశామని ఒప్పుకున్నారట. కానీ మన ఇండియాలో ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఇతను ఎన్నో కోట్ల రూపాయల యాడ్స్ ఆఫర్స్ వచ్చినా సరే తనకి రాంగ్ అనిపించే యాడ్ ప్రమోషన్స్ గానీ లేదా స్పాన్సర్షిప్స్ గానీ తీసుకునేవాడు కాదట. అతను ఎవరు కాదు, మన సచిన్ టెండూల్కర్. మన ఇండియాలో క్రికెట్ ను ఒక రిలీజియన్ గా భావించడానికి, సచిన్ ని దాన్ని గాడ్ గా భావించడం అనుకున్న కారణం ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది. తన ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్ లో ఒక్క సరోగేట్ యాడ్ కూడా చేయలేదట సచిన్ టెండూల్కర్. ఎన్నో గుట్కా కంపెనీస్ పెద్ద పెద్ద మొత్తంలో అమౌంట్ ని ఆఫర్ చేశాయి, బట్ తాను సింపుల్ గా రిజెక్ట్ చేశాడు.
అంతేకాదు 1996 సంవత్సరంలో క్రికెట్ వరల్డ్ కప్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వరల్డ్ కప్ మొత్తాన్ని విల్స్ అనే ఒక సిగరెట్ కంపెనీ స్పాన్సర్ చేసింది. కానీ సచిన్ తెందుల్కర్ మాత్రం ఈ వరల్డ్ కప్ లో ఆ బ్రాండ్ తాలూకా లేబుల్ ని బ్యాట్ మీద లేకుండానే గేమ్ ని కొనసాగించాడట. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు. మిగతా క్రికెటర్స్ అందరూ ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు ఎక్సెప్ట్ సచిన్ తెందుల్కర్. యూబీ లాంటి ఒక పెద్ద కంపెనీ కూడా సచిన్ తెందుల్కర్ కి 2010 సంవత్సరంలో 20 crore రూపీస్ ని ఆఫర్ చేశాయి బ్రాండ్ ప్రమోషన్ కోసం. కానీ సింపుల్ గా దాన్ని రిజెక్ట్ చేశాడు. ఐపీఎల్ లాంటి ఈవెంట్స్ లో కూడా యాన్యువల్ కమర్షియల్స్ మీద వచ్చే ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు కాదు సచిన్ తెందుల్కర్. సో దీన్ని బట్టి మీకే క్లియర్ గా అర్థమై ఉంటుంది మన ఇండియా యొక్క రియల్ హీరో ఎవరో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.